దేవుని ప్రజలారా, ప్రభువుని యందు లక్ష్యం ఉంచాడు. నువ్వు ఏ శ్రమలో, ఏ ఇబ్బందులో, ఏ దాస్య గృహంలో, ఏ ఇబ్బంది కొలిమిలో నీవు ఉన్నావో అక్కడి నుంచి నేను విడిపించడానికి దేవుడు సామర్థ్యం కలిగిన వాడు. ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. అంత మాత్రం కాదు, కటాక్షము కలిగిన దేవుడు ఆయన, కృప కలిగిన దేవుడు ఆయన, కరుణ కలిగిన దేవుడు, వాత్సల్యం కలిగిన దేవుడు ఆయన. దేవుడు నీ జీవితంలో మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. బోయజు రూతును లక్ష్యము చేసినప్పుడు, తన కటాక్షమును కృమ్మరించినప్పుడు రూతు యొక్క ప్రతి అవసరము తీర్చబడింది. మీరు ఆ క్రింద వచనాలన్నీ మీరు చదువుతూ ఉంటే రూతు యొక్క ప్రతి అవసరము కూడా తగిన సమయంలో దేవుడు తీర్చినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుడు మహిమైశ్వర్య సంపన్నుడు, తన ఐశ్వర్యంలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఈరోజు దేనికోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఏ విషయాల కోసం దేవుని సన్నిధిలో గోజాడుతున్నావు? కేవలం భౌతిక సంబంధమైన అవసరాల గురించి నేను మాట్లాడడం లేదు. బహుశా నీకు ఆత్మ సంబంధమైన అవసరాలు కొన్ని ఉన్నాయి. మానసికంగా నీవు కొన్ని అవసరాలు కలిగి ఉన్నావేమో. దేవుడు అన్ని విషయాల్లో నిన్ను జ్ఞాపకం చేసుకుని తన భద్రతను, తన క్షేమాన్ని, తన మహిమను, తన ప్రభావాన్ని ఇవ్వడం ద్వారా నీ జీవితంలో మేలు చేయాలని ఆయన కోరుతున్నారు. ఈ